ఇటు కవిత విషయం వస్తే, ఆవిడ విషయానికి వస్తే సార్, అటు ధర్నాలో ఉంటూ, అటు నిరసన తెలుపుతున్నానంటే ధర్నా చేస్తూ, ఇటు బీఆర్ఎస్ నేతల గురించి బాహాటంగానే చెప్తుంది. ఇటు జగదీష్ రెడ్డి కూడా ఈ మీటింగ్ లో, అంటే ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో కూడా కవిత గురించి కొద్దిగా చర్చలు జరిగాయి అంటూ ఉన్నారు. కవిత గురించి, కవితకి ఈ జగదీష్ రెడ్డికి కొంతకాలంగా వార్ జరుగుతూనే ఉంది. ఇద్దరు బాహాటంగా పేర్లు చెప్పుకొని నిందించుకుంటూ ఉంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటున్నారు. అక్కడ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. కవిత పార్టీ నుంచి బహిష్కరించారు అన్నట్టుగానే, దూరంగా ఉంటున్నారు, కేసీఆర్ మాట్లాడట్లేదు అన్నట్టుగా ఉంటున్నాను. ఇద్దరు వాదనలు చేసుకుంటూ ఉంటున్నారు. ఇటు కవిత గురించి వస్తే ఏమని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడిన మాటలు ఇవాళ కొత్త కాదు. 2 నెలల క్రితం అమెరికా నుంచి రాగానే మన కేసీఆర్ గారు దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని నేను అప్పుడే చెప్పాను. దేవుడి పక్కన దయ్యాలు ఉండవు. అయితే దేవుడు కూడా దయ్యమే కావాలి. ఎందుకంటే ఎప్పుడు చూడండి మీరు, దేవుడికి విరుగుడు దయ్యాలు కదా, దేవుడు వచ్చినట్టు దయ్యాలు పారిపోవాలి. మరి దయ్యాలను పక్కన కూర్చుని పెట్టుకున్నా అంటే కేసీఆర్ దేవుడు గారు మీ భాష ప్రకారం అని కవిత గారిని అడిగిన. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇవాళ కవిత మాట్లాడిన భాష విషయానికి వచ్చే కల్లా ఆమె మా ఉత్తరం ఎందుకు లీక్ అయింది? తండ్రికి రాసిన ఉత్తరం అయితే తండ్రి అన్న లీక్ చేయాలి, లేకుంటే పంపిన వాడన్నా తీసుకుపోయి లీక్ చేయాలి, తాను అన్న లీక్ చేయాలి. ముగ్గుట్లో అవకాశం ఉంది. తాను ఎవరితో పంపినో వాళ్ళు లీక్ చేయాలి, లేదు ముట్టిన కేసీఆర్ గారు లీక్ చేయాలి, లేదు పంపిన ఏమీ లీక్ చేయాలి. కనుక ఈ ముగ్గురికే తెలుసు ఒకటి రహస్యం. రెండోది ఏంటంటే, ఈ అయిన తర్వాత లేఖ గురించి వివాదం వచ్చిన తర్వాత పార్టీ ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఏమనంటే కవిత గురించి ఎవరు మాట్లాడొద్దు అన్నది. అదే పాటించారు. చాలా మంది బీఆర్ఎస్ నాయకులు పిలిస్తే కూడా వాళ్ళు ఏం మాట్లాడకుండా, వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఇంటిలోని పోరు ఇంతింత కాదా అన్నట్టు. ముఖ్యంగా వాళ్ళు ఇంటి పోరును పట్టించుకుంటే రేపు ఆగమేది వీళ్ళే కదా, వాళ్ళందరూ ఒకటైతే రేపొద్దున. అది ఐదు మన స్తంభాల ఆట. 4 స్తంభాలని అందరూ అంటారు, 5 స్తంభాలు అంట. 5 స్తంభాలు చెప్తాను నేను. మనకు పెద్ద పెద్ద టెంట్లు వేస్తుంటారు టెంట్ హౌస్ వాళ్ళు. మధ్యన ఒక పిల్లర్ ఉంటాయి, పెద్ద స్తంభం. పక్కన 4 దిక్కులు 4 పిల్లర్స్ ఉంటాయి. అట్లానే 4 పిల్లర్స్ అంటే కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీకి, హరీష్ రావు ముఖ్యమైన నేత, అట్లాగే కవిత తన కూతురు, కొడుకు, అల్లుడు, ఇంకొక ఆయన కొడుకు వరుస సంతోష్ కుమార్. ఈ 4 పిల్లర్లు. 4 పిల్లర్ల మధ్యన కేసీఆర్ గారు. ఈ 5 పిల్లర్ల ఆటలో వాళ్ళ 5గురు తెరువు ఎవరు పోయినా రేపు పొద్దున కష్టం మాకే అని బీఆర్ఎస్ శ్రేణులు అర్థం చేసుకున్నాయి. వారి ఆదేశాలు పాటించారు. కవిత గురించి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. కానీ కవిత అకమించి మాట్లాడుతుంటుంటే అప్పుడు జగదీష్ రెడ్డి ఏదో మాట్లాడిండు. దానికి ప్రతిగా ఈమె కూడా లిల్లీ పుట్టని, ఇప్పుడు వ్యక్తి హననం చేయదు కదా. ఎప్పుడు కూడా ఆయన పొట్టివాడు, ఈయన పొడుగువాడు, ఆయన నల్లగా ఉన్నాడు, ఎర్రగుంది అని మాట్లాడొద్దు కదా. ఆమె పాటించాలి కదా. కవిత గారే లిల్లీ పుట్టని మన జగదీశ్వర్ రెడ్డిని మాట్లాడింది. ఆయన వ్యక్తిత్వ హననం చేసింది. రెండవది ఏంటంటే, రాజకీయంగా కూడా నల్గొండ జిల్లా పాడు కావడానికి ఆయన కారణం అని పేరు తీయకుండా ఎవరు జగదీశ్వర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. దాంతో జగదీశ్వర్ రెడ్డికి నమ్మిన పంటు ఏది కేసీఆర్ గారు. మొదటి నుంచి నల్గొండ జిల్లాలో నమ్మిన పంటు కనుక ఇవాళ మీరు అన్నట్టు ఫామ్ హౌస్ పోయిండు, తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మరి ఇవాళ శత్రువులు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఆమె ఏం చేయాలి, మరి మీ కూతురు అయింది ఎట్లా అని అడగొచ్చు కేసీఆర్ గారిని. కొద్దిగా ఓపిక పడదాం బాబు అని ఆయన చెప్పొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఇది కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదమ్మా. అటు కూతురు, ఇటు పార్టీ నాయకుడు, అట్లాగే ఒక కొడుకు, ఇటు పక్కన కూతురు, వీళ్ళిద్దరి మధ్యన చూస్తున్నాం కదా. పెద్ద చెయ్యి అడ్డుపడుతుంది, వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తుంది పార్టీలోని ఒక ముఖ్య నాయకుడే అనేది. ముఖ్య నాయకుడు ఎవరు అన్నే, ఇంకెవరు లేదు. కేటీఆర్ గారిని అర్పణ చేయడం అని, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే హరీష్ రావు ఆల్రెడీ సరెండర్ అయిపోయింది. అంటే కేటీఆర్ గారు రేపు కార్యనిర్వాహక అధ్యక్షుడే కాదు, ప్రధాన అధ్యక్షుడైన కేసీఆర్ స్థానంలో కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు, నేను డిక్లేర్ చేసేసి. ఎప్పుడు కూడా 2వ స్థానంలో ఉంటే అంత సేఫ్ ఇంకేది లేదని డిప్లొమాట్ అయిన హరీష్ రావు గారికి బాగా తెలుసు. కనుక హరీష్ రావు ఎప్పుడు కూడా 2వ స్థానంలో ఉంటాడు, సేఫ్ సైడ్. అయితే పైవాడు బదనాం అవుతాడు, లేకపోతే తాను డిఫెండ్ చేయగలుగుతాడు. ట్రబుల్ షూటర్ అంటాం కదా, అట్లా చేయగలుగుతాడు. అంటే కేటీఆర్ మీద అలిగిన వాళ్ళని కానీ, కేసీఆర్ గారి మీద అలిగిన వాళ్ళని కానీ అన్న తమ్మి అని మన హరీష్ రావు పోయి వాళ్ళు ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చూసినాం. అంటే కేటీఆర్ కు కోపం వచ్చి వాళ్ళని దూరం పెట్టినప్పుడు కూడా మనకు కేటీఆర్ కు పార్టీ శ్రేణులకు మధ్యన సైద్య గురించిన చరిత్ర హరీష్ రావుకు ఉంది. అందుకని ట్రబుల్ షూటర్ అన్నారు. కేసీఆర్ గారు కూడా ఒక్కోసారి దూరం పెట్టిన నాయకుడు, మా కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోండి, నేను క్షమాపణ చెప్తా అంటే కూడా వీళ్ళని తీసుకుపోయిన సందర్భం కూడా హరీష్ రావుకు ఉంటుంది. నేను దగ్గరగా చూస్తున్న రాజకీయాలు కనుక. ఇవన్నీ చూస్తే ఏంటంటే, ఇవాళ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందంటే, ఒకటి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దాని మీద రకరకాల లీకేజీలు అయినాయి, అఫీషియల్ లీకేజీలు చేస్తున్నారు. దీని మీద ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అని ఒకటి జరిగింది. రెండోది ఏంటంటే, ఇంటిలోను పోరు. ఇప్పుడు కవిత గురించి 1-2 మాట్లాడిండ్రు. మూడోది ఏంటంటే, మీరు అన్నట్టే రేపు అరెస్ట్ అయితే ఎట్లా పరిణామాలు ఎట్లా ఉండాలి, పార్టీ కార్డుని ఎట్లా సిద్ధం చేసుకోవాలి,
అట్లాగే బీసీ కులగణన లొల్లి నడుస్తుంది కదా, బీసీ రిజర్వేషన్ లొల్లి నడుస్తుంది కదా, బీసీ రిజర్వేషన్ లొల్లిలో కూడా ఏమైతే ఎట్లా అనే దాని మీద కూడా ఈ చర్చించడం బీసీ తెలుస్తున్నది.